నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు 30/60 ముందుగా హెడ్లైన్స్ యూపీలో అఖిలేష్ ఢిల్లీలో శివపాల్ సమాజ్వాదీ కొత్త రాజీ ఫార్ములా సిబిఐ ఆఫీస్ ముందు తృణమూల్ ఎంపీల ఆందోళన సహచరుల అరెస్టుకు నిరసన తక్కువ ఖర్చుతో పేదలకు అద్భుతమైన ఇళ్లు కట్టారు కేసీఆర్ సర్కార్ మీద కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ తరపున సమన్వయకర్తలు అన్ని నియోజకవర్గాలకు నియమించామన్న ఐవయ్య సుప్రీంకోర్టు దెబ్బకు దారికొచ్చిన హెచ్సీఏ అర్షద్ అయూబ్ అవుట్ కొత్త ప్రెసిడెంట్ గా నరేందర్ గౌడ్ సుప్రీంకోర్టు దెబ్బకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లలో పెను మార్పులు మొదలయ్యాయి. పాత అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి అర్షద్ అయూబ్ దిగిపోయాడు. కొత్త అధ్యక్షుడిగా నరేందర్ గౌడ్ ఛార్జ్ తీసుకోబోతున్నాడు. లోధా కమిటీ సంస్కరణల్లో భాగంగానే ఈ మార్పు జరిగిందని హెచ్సీఏ ప్రకటించింది. పూర్తి పారదర్శకంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్టేట్మెంట్ ఇచ్చింది. నరేందర్ గౌడ్ ప్రస్తుతం హెచ్సీఏకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మిగతా వివరాలు చూస్తే లక్నోలో 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన తండ్రి కొడుకుల సమావేశం తర్వాత కూడా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రాజీ కుదరాలంటే ములాయంకు కొన్ని షరతులు పెట్టారు సీఎం అఖిలేష్. ఎన్నికల్లో తాను ప్రకటించిన అభ్యర్థులనే కొనసాగించాలని, ముఖ్యంగా శివపాల్ యాదవ్ను ఢిల్లీ రాజకీయాలకి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షుడిగా ములాయం కొనసాగేందుకు అఖిలేష్ అంగీకరించారు. దీనిపై ములాయం వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. దీంతో తండ్రి కొడుకు ఇద్దరు రాజీకి వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇతర పార్టీల నేతలు. కుటుంబం కలహాలు ఏ ఇంటిలో జరిగినా అది మంచిది కాదన్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్ పరిణామాలపై స్పందించిన రాజ్నాథ్ అధికారంలో ఉన్న పార్టీలో ఏర్పడిన ముసలం ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడుతుందన్నారు. సమాజ్వాదీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందించేందుకు నిరాకరించారు. మతం కులం పేరుతో రాజకీయ పార్టీలు ఓట్లు అడగరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను హోంమంత్రి రాజ్నాథ్ సమర్థించారు. తమ పార్టీ ఎప్పుడూ అలా చేయలేదని అన్నారు హోంమంత్రి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కోల్కతాలోని బీజేపీ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. రోజ్ వ్యాలీ స్కామ్లో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన తృణమూల్ నేతలు విధ్వంసానికి దిగారు. వందలాదిగా బీజేపీ ఆఫీస్ వద్దకు చేరుకున్న తృణమూల్ కార్యకర్తలు రాళ్లు విసులుతూ విధ్వంసానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ తొలి విడత సమావేశాలు జరపాలని పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఉభయ సభలను ఉద్దేశించి జనవరి 31న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు. అదే రోజు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో సాధారణ బడ్జెట్ను, రైల్వే బడ్జెట్ను వేర్వేరుగా ప్రవేశపెట్టేవారు. ఈ పద్ధతికి స్వస్తి పలికిన కేంద్రం ఇప్పుడు రెండింటికి కలిపి ఒకే బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల అభిప్రాయాలతో పాటు ఈసారి 6 రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో తెలుసుకోనున్నారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పౌర విమానయానం, రైల్వే, వాణిజ్య రంగాలకు చెందిన నిపుణులు హాజరయ్యారు. చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూమ్స్ ను సందర్శించిన ఆయన బడిబౌలి కొలనును ప్రారంభించారు. ఆ కొలనుకు పూర్వ వైభవం తీసుకురావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలని ఆగాఖాన్ ట్రస్ట్ ను కోరిన కేటీఆర్ ఈ టూమ్స్ ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకొద్దామన్నారు. తడిబై 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
బ్యాక్ టు న్యూస్. ఓలా ఉబేర్ కు వ్యతిరేకంగా క్యాబ్ డ్రైవర్లు ఓనర్లు చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరింది. ఈ రెండు కంపెనీలు ఇతర రాష్ట్రాల డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్. ఓన్ ప్లేట్లతో ఈ కంపెనీలు కార్లు నడుపుతున్నాయని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ టాక్సీ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నామన్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని, రేపటి నుంచి ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. అటు నిరాహార దీక్ష, ఇటు సమ్మె రెండూ కొనసాగుతాయన్నారు. ఈ సమ్మెకు డ్రైవర్లు పూర్తిగా మద్దతిస్తున్నట్లు తెలిపారు. రద్దయిన పెద్ద నోట్లకు సరిపడా కొత్త నోట్లను సరఫరా చేయాలని కోరుతూ విశాఖలో సిఐటియు ర్యాలీ చేపట్టింది. నగదు లావాదేవీలపై కేంద్రం విధించిన అన్ని ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికి తీస్తామని హామీ ఇచ్చి మోదీ నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మోదీ చెప్పినట్లు ఒక్క నల్ల కుబేరుడు కూడా తన బ్లాక్ మనీని బ్యాంకుల్లో జమ చేసిన పరిస్థితి కనిపించలేదన్నారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సరిపడినంత కొత్త నోట్లను విడుదల చేయాలని కోరారు. 2030 నాటికి భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే మొదటి 3 స్థానాల్లో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సమాజ అవసరాలను తీర్చడంలో శాస్త్ర సాంకేతిక రంగం పాత్ర కీలకమైందన్నారు. తిరుపతిలో జరుగుతున్న 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని తెలిపారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని, సవాళ్లను ఎదుర్కొంటూ దీర్ఘకాల ప్రయోజనాల కోసం వారు కృషి చేయాలని కోరారు. దేశం గర్వించదగ్గ కొత్త ఆవిష్కరణలకు మన శాస్త్రవేత్తలు నాంది పలకాలన్నారు ప్రధాని మోదీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం దూసుకుపోతోందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి 2 అతిపెద్ద ఆర్థిక సంస్కరణలను ప్రధాని మోదీ తీసుకున్నారని, అవినీతి, నల్లధనం నివారణకు ఈ సాహసోపేత నిర్ణయాలు దోహదం చేస్తాయన్నారు. ప్రస్తుతం భారత్ మానవ వనరుల కేంద్రంగా మారిందని, ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులే ఉంటున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా నెలకు 149 రూపాయలతో ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీ వినియోగంపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ లో సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇటీవల విజయవంతమైన అగ్ని క్షిపణి నమూనా అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. 104వ సైన్స్ కాంగ్రెస్ సభను కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇప్పటి నుంచే సదస్సులు, సమావేశాలు శాస్త్రవేత్తలు ప్రారంభించారని చెప్పాలి. అయితే సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ముఖ్యంగా అందరినీ ఆకర్షించేది మాత్రం సైన్స్ ఎగ్జిబిషన్ అని చెప్పాలి. దాదాపు 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ విశేషంగా ఆకర్షిందని చెప్పాలి. మనం ప్రస్తుతం సైన్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉన్నామని చెప్పుకోవాలి. ఇక్కడే దాదాపు 52 స్టాల్స్ ఓపెన్ చేసి వాయు రక్షణ రంగానికి సంబంధించిన వివిధ రకాల నమూనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పాలి. ఇక్కడే స్పేస్, బయో, నానో, రోబో, ఆక్మా టెక్నాలజీకి సంబంధించిన ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని మొత్తం కూడా డిఆర్డిఓ ఏర్పాటు చేస్తుందని చెప్పాలి. రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధ ట్యాంకులు, సైనిక సామగ్రి, అనురంగంలోని రియాక్టర్ల నమూనాలను ఎలాంటి రుసుము, ఆంక్షలు లేకుండా చూడవచ్చని కూడా ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. దాదాపు దేశంలోని ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికే తెచ్చిపెట్టారని చెప్పాలి. అసలు యుద్ధంలో వినియోగించే ప్రతి ఒక్క వస్తువులను కూడా ఇక్కడికి ఏర్పాటు చేస్తారని చెప్పాలి. ఆకాశ క్షిపణుల దగ్గర నుంచి అన్ని క్షిపణులను, వాటి యొక్క నమూనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పాలి. మొత్తం కూడా దాదాపు 52 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 52 స్టాల్స్ లో కూడా వాయు రక్షణ రంగానికి సంబంధించిన వాటిని ఎక్కువగా అత్యధికంగా ఏర్పాటు చేశారని చెప్పాలి. అసలు ఎలా ఫామ్ అవుతుంది, ఎలా దాన్ని తయారు చేస్తారు, ఎలా రూపొందిస్తారు అన్న వాటిని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. మనకు చూడవచ్చు భారత అమ్ముల పొదలో ఉన్న బ్రహ్మోస్ ఎలా ఉంటుంది అనే నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దాని పక్కన ఉన్న పవిత్ర కావచ్చు, ఆకాష్ కావచ్చు, అన్ని రకాల వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చిన్నపిల్లలందరితో పాటు ఎవరైతే సందర్శనార్థం వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చూడడానికి ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారని చెప్పాలి. వీటిని వివరించడానికి కూడా 44 మందికి పైగా సైంటిస్టులు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పాలి. తెలుగు, హిందీ, వారికి ఏ భాషలో అయితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పేలాగా కూడా వీరు వినియోగిస్తున్నారని చెప్పాలి. విమానాలకు సంబంధించి ఏవే ఉన్నాయి అన్న వాటిని కూడా అక్కడ పూర్తిగా ఏర్పాటు చేస్తున్న చూడవచ్చు. మనం కూడా రకరకాల అసలు ఏ వాడతారు, డిఫెన్స్ రంగంలో ఎలాంటివి తయారు చేస్తారు, ఎలాంటివి వాడుతారు అన్న వాటి మీద క్షుణ్ణంగా అర్థం చేసుకునేలాగా తెలిపేందుకు కూడా కొంతమంది సైంటిస్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారందరికీ తెలియజేసే
పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడవచ్చు మనతో పాటు ఇక్కడ కొంతమంది చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న దృశ్యాలను చూడవచ్చు. వారు కూడా చాలా ఆసక్తిగా ఉంది, వాళ్ళు చూడడానికి కూడా ఏదో కొత్తగా ఏదో ఎలా ఉంది అసలు ఎలా ఫామ్ అవుతుందని కూడా వీళ్ళు చూడవచ్చు. చిన్న పాపని వాళ్ళ తండ్రి తీసుకుని వచ్చారు, ఎలా ఉండబోతుందని కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్, ఎలా ఉంది ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూడడం? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా చాలా వరకు బాగుంది సార్. ఇంకా దాని గురించి ఇంకా మన వాళ్ళకి తెలిసినంత వరకు చెప్పడానికి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత మన వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. కొంత అంటే అందరికంటే అన్ని లాంగ్వేజెస్ అందరికీ తెలిసి ఉండదు కదా. పిల్లలకి ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్స్కి వీళ్ళకి కొంతవరకు అందరికీ అంత నాలెడ్జ్ లేదు కాబట్టి కాలేజ్ లెవెల్ వరకు అయితే అందరికీ బాగా తెలుస్తుంది. ఓకే నాన్న, ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? సిల్వర్ ఓక్ స్కూల్. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఇవన్నీ చూస్తున్నావు కదా, ఎలా ఉంది నీకు? చాలా ఆసక్తికరంగా ఉంది. ఆసక్తికరంగా ఉందా? తెలుసా ఇక్కడ ఉన్న వాటిల్లో ఏదైనా ఒకదాని గురించి ఏమైనా నీకు మామూలుగా స్కూల్లో ఏమైనా చెప్పారా? చెప్పారా? చుట్టుపక్కల ఉండే పిల్లలందరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉన్నారో స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, వీటన్నిటిని అందరికీ చూపించాలి, ఇక్కడ ఉన్న వాటినన్నింటి కూడా వాడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, విజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతిక అన్నిటి అంశాలన్నిటినీ కూడా వారు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఆయన తెలిపిన పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కార్తీక్, ఎన్టీవీ, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుండి. పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్లలేదు, పోలీస్ ఎంక్వైరీకి హాజరు కాలేదు, ఆఖరికి పాస్పోర్ట్ దరఖాస్తుతో అందజేసిన పత్రాలు కూడా నకిలీవి, కానీ పాస్పోర్ట్ మాత్రం వచ్చేసింది. మరీ ముఖ్యంగా జైల్లో ఉంటూనే ఈ వ్యవహారాన్ని పూర్తి చేశాడు గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్. దొంగ పాస్పోర్ట్ సంపాదించాడు, దుబాయ్కి పారిపోయినా దర్జాగా హైదరాబాద్ రావాలనుకున్నాడు. ఇదే అతని కొంపముంచింది. అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. విచారణలో అయూబ్ చెబుతున్న విషయాలు వింటే విస్తుపోతున్నారు పోలీసులు. ఓ హత్య కేసులో శిక్ష రద్దవడంతో జైలు నుంచి బయటకు వచ్చిన అయూబ్ దుబాయ్ పారిపోయాడు. ముందే సిద్ధం చేసుకున్న దొంగ పాస్పోర్ట్ వల్ల అతని పని సులువైంది. అయితే హైదరాబాద్ లో కుటుంబం ఉండడంతో వాళ్లను ఓసారి చూడాలనుకున్నాడు. దీనికోసం దుబాయ్ నుంచి ముంబై చేరుకున్న అయూబ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరున్న పాస్పోర్ట్ ను చూసి విస్తుపోవడం అధికారుల వంతైంది. నకిలీ పత్రాలతో అయూబ్ పాస్పోర్ట్ సంపాదించాడని తెలుసుకుని తలలు పట్టుకున్నారు అధికారులు. విజయవాడ సెంటనీ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎంఆర్ఐ స్కానర్ ను ఆనుకుని ఉన్న సర్వర్ రూమ్ లోని 3 బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 అంతస్తుల ఆసుపత్రి భవనం దట్టమైన పొగతో నిండిపోయింది. ఓవైపు పొగ వల్ల ఊపిరాడని పరిస్థితి, మరోవైపు ఏం జరిగిందో ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని దుస్థితి. దీంతో తీవ్ర ఆందోళన చెందారు రోగులు, వాళ్ల సహాయకులు. తడిమ 6లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం జరగటంపై దుమారం చెలరేగుతోంది. బడ్జెట్ సమావేశం సందర్భంగా నిన్న గవర్నర్ ప్రసంగిస్తుండగానే విపక్ష సభ్యులు ఆయన ప్రసంగం అడ్డుకొని రచ్చ చేశారు. సభలో గందరగోళం కొనసాగుతుండగానే జాతీయ గీతం ఆలపించారు. గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగించారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో గస్తీలో తిరుగుతున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టును మట్టుబెట్టాయి. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు. బారాముల్లాలోని హరితర్ టార్జు ఏరియాలో 2 ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక తీవ్రవాదిని హతమార్చాయి. భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి AK-47 గన్తో పాటు పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేస్తోంది. దీని ప్రభావం రైల్వే శాఖపై ఎక్కువగా పడుతోంది. పొగమంచు వల్ల 55 రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతుండగా మరో 6 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 22 రైళ్లను రీషెడ్యూల్ చేయగా రేపు మరో 2 రైళ్లను రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ మరోసారి హిమసంద్రంగా మారిపోయింది. గుల్బార్గ్ లో
ఒక్కసారిగా భారీ స్థాయిలో మంచు కురియడంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. గుల్మార్గ్ మొత్తాన్ని మంచు కప్పేసింది. జమ్మూ కాశ్మీర్లో మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో గుల్మార్గ్ కూడా ఒకటి. ఈ సీజన్లో గుల్మార్గ్ భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. న్యూ ఇయర్ రోజున బెంగళూరులో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగళూరు ఘటనకు యువతుల వేషధారణ కారణమని కర్ణాటక హోంమంత్రి పేర్కొనడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలిత కుమారమంగళం డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు పేర్కొనడంపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సినీ సందడి నెలకొంది. హీరో రానా, డైరెక్టర్ తేజ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సురేష్ ప్రొడక్షన్ మూవీ షూటింగ్ ఉరవకొండలో జరుగుతోంది. స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో ఉదయం నుంచి కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఇందులో హీరో రానా, హాస్యనటుడు శివాజీ పాల్గొన్నారు. సినీ తారలను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.